నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిల్ అంటూ మనం వింటుంటాం తరచుగా మాట. హైకోర్టులో పిల్ వేసామని చెప్తూ ఉంటారు. పిల్ ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఎవరైతే కోర్టుకు వెళ్ళలేని వారు, చాలా ఇబ్బందులు ఉన్నవాళ్ళు, పిల్ ద్వారా కొంత న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం దృష్టికి రాని అంశాలు, ప్రభుత్వం దృష్టికి వచ్చినా పట్టించుకోని అంశాలు పిల్ ద్వారా కొన్ని పరిష్కారం అవుతుంటాయి, కొన్ని ఇంప్లిమెంటేషన్ దశలోనే ఆగిపోతుంటాయి. ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే చాలా విషయాల్లో హైకోర్టులో పిల్ పడడం జరిగింది. కరోనా విషయంలో వలస కార్మికులు, అలాగే చూసుకున్నట్టయితే నడుస్తున్న కార్మికులు విషయంలో హైకోర్టు కూడా కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్వస్థలాలకు చేర్చాలని చెప్పి కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది కరోనా సందర్భంగా. అలాంటి కరోనా సందర్భంగా డాక్టర్ల సెక్యూరిటీకి సంబంధించిన విషయంలో కూడా పిల్ పడడం జరిగింది. పిల్ ఎందుకు వేస్తారు, ఏ సందర్భంలో వేస్తారు, దానివల్ల ఏంటి ప్రయోజనం అని మనతో డిస్కస్ చేయడానికి హైకోర్టు అడ్వకేట్ సమీర్ గారు ఉన్నారు. నమస్తే సమీర్ గారు. నమస్కారం. ముఖ్యంగా మీరు ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే చాలా పిల్స్ పడుతుంటాయి. పిల్స్ పడ్డప్పుడు మాత్రం వార్త అవుద్ది, పడ్డ తర్వాత అది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, దాని నెక్స్ట్ స్టెప్స్ ఏందనేది మాత్రం తర్వాత వార్తల్లో కానీ ఎక్కడ రాదు. ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే డాక్టర్లకు సెక్యూరిటీకి సంబంధించిన మీరు ఒక పిల్ ఇవ్వడం జరిగింది. గతంలో చాలా పిల్స్ వేసినప్పటికీ ఇప్పుడు కరోనా నేపథ్యంలో డాక్టర్ల సెక్యూరిటీ అనేది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ప్రస్తుతం కరోనా బాధితుల్ని ప్రాణాలకు తెగించి రక్షిస్తున్న వైద్యులు, వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలని మీరు పిల్ వేయడం జరిగింది. అది ఎలా వేశారు, ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి, దాని కార్యాచరణ ఎలా ఉందంట? నేను ప్రస్తుతం హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి ఒక డాక్టర్ నాకు కాల్ చేయడం జరిగింది. ఆ టెలిఫోనిక్ సంభాషణలో నాకేం చెప్పడం జరిగిందంటే, ఏ వైద్యులైతే గవర్నమెంట్ డాక్టర్లు ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ని, సస్పెక్ట్స్ని ట్రీట్ చేయడానికి, ఎగ్జామిన్ చేయడానికి వెళ్తున్నారో వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్, ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ ఇవ్వకుండా వాళ్ళని వైద్యం చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చినట్టు, వాళ్ళు భయాందోళనకు గురయ్యి ఆ పని సేవా దృక్పథంతో చేయాలనుకున్నా కానీ భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు పని చేయలేని పరిస్థితుల్లో నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ సంభాషణలో నేను తెలుసుకున్నటువంటి నిజ నిజాలను ఒక అడ్వకేట్గా హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేద్దాం అనుకున్నాను. కానీ అప్పటికే లాక్డౌన్ కారణంగా హైకోర్టు నార్మల్గా ఫంక్షన్ కాకపోవడం మూలంగా, అప్పటికి లాక్డౌన్, ఈ వర్చువల్ కోర్ట్స్ ఏదైతే ఆన్లైన్ ద్వారా కోర్టు పిటిషన్స్ వింటుందో అప్పటికి రూల్స్ ఫ్రేమ్ అవ్వలేదు. సో అలాంటి గత్యంతరం లేని సిచ్యువేషన్లో నేనేం చేశానంటే, ఒక న్యాయవాదిగా నాకు తెలిసినటువంటి ఒక సమాచారాన్ని జడ్జిల దృష్టికి తీసుకెళ్ళి జడ్జిల యొక్క ఇంటర్వెన్షన్ని సీక్ చేశాను. ఆ విధంగా ఒక లెటర్ నేను చీఫ్ జస్టిస్ గారికి రాయడం జరిగింది. సో నేను ఏదైతే లెటర్ రాశానో దాంట్లో మొత్తం అసలు ఈ డాక్టర్లకి యాజ్ పర్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి, సో అలా చేయకపోతే వాళ్ళకి జరిగే నష్టాలేంటి, అసలు వాళ్ళు ఉంటేనే మేము ఈ సమాజంలో బతుకుతాం కాబట్టి వాళ్ళ ప్రాణానికే హాని ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి సమస్యని ఎదుర్కోవడం చాలా కష్టం అని చెప్పి నేను డీటెయిల్గా ఒక లెటర్ రాయడం జరిగింది. దానికి అనుకూలంగా స్పందిస్తూ కోర్టు దాన్ని సూమోటోగా, పిటిషన్ ఫార్మల్లీ వేస్తే నేను ఒక వ్యక్తి పేరు మీద పిటిషన్ వేసి అడ్వకేట్గా నేను వాదించవచ్చు. అప్పుడు కోర్టు ఆ ప్రజా ప్రయోజన వాద్యం తీసుకోవాలా, దీన్ని ఎగ్జామిన్ చేయాలా లేదా అని నిర్ణయిస్తుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కోర్టు నా లెటర్ని సూమోటోగా లెటర్ పిటిషన్గా యాక్సెప్ట్ చేస్తూ, దీనిలో ప్రైమా ఫేసి కేసు ఉందని యాక్సెప్ట్ చేస్తూ, దీని మీద ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ని తీసుకొని అప్రోప్రియేట్ డైరెక్షన్స్ పాస్ చేసింది. సో ఈ ప్రక్రియ ఒక 2-3 వారాల నుంచి జరుగుతుంది. సో నాలాంటి పిటిషన్స్ మిగతా న్యాయవాదులు కూడా వేయడం జరిగింది, వలస కార్మికుల కోసం, డాక్టర్ల కోసం, పారామెడికల్ ఫోర్సెస్ కోసం. సో ఇవన్నీ క్లబ్ చేసి ఒక కామన్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. సో ఈరోజు నేను ఈ ప్రోగ్రామ్కి రాకముందు ఏదైతే నాకు గతంలో ఈ డాక్టర్ సమస్య గురించి తెలిసిందో దాని గురించి ఇంకా ఆ సమస్య ఉందా అని చెప్పి కనుక్కుంటే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఇప్పుడు ఆ సమస్య సాల్వ్ అయింది. దానికి 2 కారణాలు. ఒకటి, హైకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి అప్రాప్రియేట్ ఆర్డర్స్ ఇవ్వడము, ప్లస్ ఇంకొకటి సెంటర్ నుంచి ఒక కమిటీ వచ్చిందని తెలిసింది ఇక్కడ ఎగ్జామిన్ చేయడానికి. ఇక్కడ ప్రాపర్గా మెషినరీ వర్క్ అవుతుందా లేదా, మన రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తుందా లేదా ఎగ్జామిన్ చేయడానికి సెంట్రల్ కమిటీ రావడం జరిగింది. ఆ సెంట్రల్ కమిటీ ప్రతి ఒక్క హాస్పిటల్ని ఎగ్జామిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో ఈ వీళ్ళ డాక్టర్స్కి ఇవ్వాల్సిన సేఫ్టీ
ఎక్విప్మెంట్స్ అని ఇవ్వడం జరిగిందని నా దృష్టికి వచ్చింది. అంటే మీరు పిల్లు వేసిన తర్వాత, అంటే చాలామంది పిల్లు వేశారు, పిల్లు వేసిన తర్వాత సేమ్ టైం సెంట్రల్ బృందం వచ్చింది. ఆ బృందం పరిశీలనలో, అంటే ఆ బృందం ముందు వాళ్ళ సెక్యూరిటీ మెజర్స్ కల్పించామని, అంటే ప్రాథమికంగా సెక్యూరిటీ మెజర్స్ లేకుండా డాక్టర్స్ పనిచేసినట్టయితే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని, అంటే ప్రభుత్వం దృష్టికి అంతకుముందు వెళ్ళలేదంటారా, లేదంటే కొంత అంటే నిర్లక్ష్యం ఉందంటారా? అంటే కొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళక్కర్లేదు, అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇప్పుడు ఒక వ్యక్తికి ఆకలేస్తుంది, అతనికి అన్నం పెట్టాల్సిన రాజ్యాంగ బాధ్యత ప్రభుత్వాన్ని. అది మా దృష్టికి రాలేదు, అందుకనే మేము రేషన్ ప్రొవైడ్ చేయలేకపోవడం అన్నది తప్పు. ప్రభుత్వం ఉన్నదే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళని స్పందించడానికే మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. సో జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్లు జనరల్గా అయితే కొన్ని కేసుల్లో హైకోర్టు కూడా మమ్మల్ని అడుగుతుంది, మీరు మా దగ్గరికి రాకముందు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఏమైనా ఇచ్చారా అని. కానీ ఇలాంటి కేసుల్లో ఎక్కడైతే ఫండమెంటల్ రైట్స్, హ్యూమన్ రైట్స్ వయలేషన్ అవుతాయో అక్కడ కోర్టు జనరల్గా ఇలాంటి ప్రశ్నలు అడగదు. ఎందుకంటే లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ కాబట్టి మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళొచ్చు. సో కోర్టు నిర్ధారిస్తుంది. గవర్నమెంట్ ఈ డిఫెన్స్ తీసుకోవడానికి లేదు, మాకు తెలియదు అని చెప్పి గవర్నమెంట్ అనడానికి లేదు. ఎందుకంటే మొత్తం మెషినరీ. ఇక్కడ నేను ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వస్తుందంటే, ప్రభుత్వం పూర్తిగా డాక్టర్లే ఇప్పుడు అంటే దేవుళ్ళతో సమానం అనే మాట చెప్తూ డాక్టర్లే రక్షిస్తున్నారు సొసైటీని, డాక్టర్లకు ఇంక్రిమెంట్స్ ఇస్తున్నారు, డాక్టర్లు పనిచేస్తున్నారని చెప్తున్నారు. అంటే డాక్టర్లని పొగుడుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వాల వరకు. లాక్డౌన్ ప్రకటించిన రోజున ప్రధాని స్వయంగా డాక్టర్లందరికీ సంఘీభావంగా బయటకు వచ్చి వాళ్ళ క్లాప్స్ కొట్టి సంఘీభావం ప్రకటించారు. అంటే దేశవ్యాప్తంగా తెలిసిన ఇది, అంటే డాక్టర్లు సేవ చేస్తున్నారని. అలాంటి సేవ చేస్తున్న వాళ్ళకు మినిమం ఫెసిలిటీస్, ప్రొటెక్షన్ కల్పించకపోవడం అనేది ఎక్కడ లోపం ఉందనేది ప్రశ్న. అంటే లోపం ఎక్కడుందంటే, మనం ఎన్నుకోబడిన ప్రభుత్వము సెరమనీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి చప్పట్లు బాల్కనీలోకి వచ్చి ఇళ్ళ బయటకు వచ్చి చప్పట్లు కొట్టినంత మాత్రాన గవర్నెన్స్ జరిగినట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయక్కర్లేదు, ఓటు వేయక్కర్లేదు, చప్పట్లు కొడితేనే గవర్నెన్స్ అవుతుంది. సో లోపం ఎక్కడుందంటే ప్రభుత్వం యొక్క ఆలోచన అలాంటి మెసేజ్ ఇస్తున్నటువంటి ఇప్పుడు సింబాలికల్గా ఒక వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు లేకపోతే ఎవరైతే సర్వ్ చేస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసేయడానికి అలాంటి సెరమనీస్ ఫాలో అవడం తప్పేం కాదు. కానీ అదే కోర్గా అనుకోకూడదు. అదే సమయంలో వాళ్ళ ప్రొటెక్షన్ కల్పించాల్సిన కనీస బాధ్యత, అంటే మీలాంటి అడ్వకేట్లు పబ్లిక్ ప్రజా ప్రయోజనాల వాద్యం వేయాల్సిన అవసరం ఏముంది? ఆ అవసరం లేకుండానే ప్రభుత్వాలు ఎందుకు తీర్చలేకపోతున్నాయి? ప్రభుత్వం వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తే నాలాంటి అడ్వకేట్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయక్కర్లేదు, డాక్టర్లు వాళ్ళ సమస్య మాతో చెప్పక్కర్లేదు. డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేసిన డాక్టర్లు వాళ్ళ యొక్క సుపీరియర్ అథారిటీస్కి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పినా పట్టించుకోలేదు. అలాంటి సందర్భంలోనే గత్యంతరం లేని సిచ్యువేషన్లో నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. నాకు ఎవరైతే సమాచారం ఇచ్చారో కనీసం వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ నేను కోర్టుకి చెప్తే రేపు పొద్దున వాళ్ళని హెరాస్మెంట్కి గురి చేస్తారు, ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేశారని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశారు వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ రివీల్ చేయొద్దని. సో అందుకని అదే విషయం హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఎందుకంటే హైకోర్టు అడగచ్చు, మీకు ఎవరు చెప్పారు, ఎవరు ఆ డాక్టరు, ఎందుకు ఆ ఫెసిలిటీస్ లేదు అని. అప్పుడు నేను చెప్పాను, ఈ డీటెయిల్స్ అని చెప్తే రేపు పొద్దున ఆ డాక్టర్కి హాని జరిగే ఆస్కారం ఉంది. ఫిజికల్ కాకపోయినా కానీ డిపార్ట్మెంట్లో విండిక్టివ్ యాటిట్యూడ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అందుకనే చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ముందుకు రావట్లేదు, డిపార్ట్మెంట్లో జరుగుతున్న అరాచకాల గురించి ఎక్స్పోజ్ చేయట్లేదు. అందుకనే విజిల్ బ్లోవర్ చట్టం తీసుకొస్తే మంచిది. విజిల్ బ్లోవర్ చట్టం గురించి మీకు తెలిసే ఉంటుంది చాలామందికి. అది ఈవెన్ మీడియా సంస్థలకు కూడా వర్తిస్తుంది, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా వర్తిస్తుంది. కానీ ఎక్కువ గవర్నమెంట్లో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ప్రజల దృష్టికి రాదు. ఏవైతే తప్పులు జరుగుతున్నాయో డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ముందుగానే తెలుస్తాయి. వాళ్ళకి కానీ కొంచెం ధైర్యం ఇచ్చి ప్రొటెక్షన్ ఇచ్చి మీరు కానీ నిజంగానే బయట పెడితే మీ అగెన్స్ట్కి ఎలాంటి యాక్షన్ తీసుకోమని భరోసా ఇస్తే చాలా వరకు ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ ఎక్స్పోజ్ అవుతాయి. అంటే అంత సాహసం చేయలేరు కదా, ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలను బయటికి చెప్పి ఆ డిపార్ట్మెంట్లోనూ మళ్ళీ పనిచేయాలంటే ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో కష్టమైన అంటే చేయలేకపోతున్నారు కాబట్టి ఒక చట్టం తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలాంటి వ్యక్తులు బయటకు వచ్చి ధైర్యం చేసి బయటకు వచ్చి చెప్పాలంటే విజిల్ బ్లోవర్ చట్టం తీసుకొస్తున్నట్లయితే
మంచిది. మన మొత్తం సిస్టమ్కి చాలా మంచి చేకూరుతుంది. అంటే మీరు వేసిన ఎన్ని రోజుల తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయింది అంటే డాక్టర్ అంతా ఇప్పుడు అంతా సేఫ్ జోన్లోనే ఉన్నారని మనం అనుకోవచ్చు అంటారు? అంటే నేను వేసిన వెంటనే ఒక ఇంటర్మ్ డైరెక్షన్ అయితే వచ్చింది. ఏమనంటే ఇప్పుడు వరకు డాక్టర్స్ ప్రొటెక్షన్ కోసం మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటో రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పింది. అలా 3 సార్లు రిపోర్ట్ వేసిన తర్వాత ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ ఏమి ఇవ్వలేదు కేసులో. ఇంకా ఇంటర్మ్ ఆర్డర్సే పాస్ అవుతున్నాయి. ఇప్పటివరకు 3 ఇంటర్మ్ ఆర్డర్స్ పాస్ అయ్యాయి. సో ఇప్పటివరకు నాకు గ్రౌండ్ రియాలిటీ తెలిసింది ఏంటంటే ఎంక్వైరీ చేయడం మూలంగా యాజ్ ఫార్ యాజ్ నా ఇష్యూ ఏదైతే ఉందో, ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ ఏదైతే ఇవ్వాలని డిమాండ్ చేశానో ఆ ఇష్యూ అయితే సాల్వ్ అయ్యిందని చెప్పి తెలిసింది. దానికి 2 కారణాలు ఇందాకే చెప్పాను నేను. ఒకటేమో హైకోర్టు ఆర్డర్స్, ఇంకొకటి సెంట్రల్ కమిటీ ఇన్స్పెక్షన్కి రావడం మూలంగా. సో 2 ఈ డాక్టర్లకు కలిసి వచ్చాయి. లేకపోతే వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే మిగతా విషయాలు చూసుకున్నప్పుడు చాలా సందర్భాల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ పడుతుంటాయి. అవి మామూలు సందర్భాల్లో కొంత డిలే అయినా, కొంత జాప్యం జరిగినా, అంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే అక్కడ కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి, ప్రమాదాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను అడుగుతున్నదంటే కోవిడ్ నేపథ్యంలో కోవిడ్కు డాక్టర్లే సేవ చేయకపోతే చాలామందికి అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, చాలామందికి అంటుకునే అవకాశం ఉంది. ఇది ఒక స్పెషల్ కేసు. ఈ స్పెషల్ కేసులో కూడా ఒక లాయరు, ఒక అడ్వకేటు పిల్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఇక్కడ అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వము ప్రజల యొక్క హెల్త్కి ప్రైమరీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈరోజు మేము కోర్టులో వాదించేటప్పుడు ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఏమంటున్నారంటే ఇది ఒక ఎక్సెప్షనల్ సిచ్యువేషన్, ఇలాంటి ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో ఇలాంటి జరగడం సర్వసాధారణం అని చెప్పి కొందరు అనడం కూడా మొదలుపెట్టారు. నేనేమంటానంటే ఇదేం సర్వసాధారణం ఏం కాదు. ఇలాంటి వైరస్లు ఎన్నో వచ్చాయి. ఏ వైరస్కైనా పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ లేకుండా ఏ డాక్టరు వైద్యం చేయలేడు. ఇది ఒక్క దీనికే వర్తించదు, కోవిడ్-19కే వర్తించదు. ఏ వైరస్ అయినా కానీ కంటేజియస్ అవుతుంది కాబట్టి, స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ అన్నవి కంపల్సరీగా డిపార్ట్మెంట్లో మెయింటైన్ చేయాలి. ప్లస్ ప్రభుత్వాన్ని ఎన్నుకునేదే కంటింజెన్సీ పీరియడ్. సడన్గా ఇప్పుడు వరద అనేది చెప్పి రాదు, తుఫాన్లు అనేవి చెప్పి రావు. కంటింజెన్సీ టైంలో ప్రజల్ని కాపాడడానికి ఉన్నదే ప్రభుత్వం. దానికి ప్రిపేర్ అయ్యి ప్రాపర్ ప్రణాళికలు చేసుంటే ఈ కోవిడ్-19 కాదు, ఏ వైరస్ వచ్చినా మనం తట్టుకోగలం. సో దీంట్లో ప్రక్షాళన ఏదైతే ఉందంటే రాడికల్ చేంజెస్ రావాలనేది నా ఉద్దేశం. రాడికల్ అంటే ఎక్స్ట్రీమిస్ట్ భావజలంతో నేను మాట్లాడట్లేదు, కానీ ప్రాపర్గా ప్రభుత్వం అన్నది దీని గురించి ఈరోజు ఏదైతే ఒక్కొక్క చావు మీద రీసెర్చ్ చేసి ఎగ్జామిన్ చేసి ఎందుకు చచ్చాడు అంటున్నారు అని ఎగ్జామిన్ చేసి ప్రతి ఒక్కటి మీడియా ముందు పెడుతున్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్క మనిషి యొక్క ప్రాణానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఇప్పుడు ఏదైతే మనము హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఇదే ఇంపార్టెన్స్ ప్రభుత్వం కానీ కంటిన్యూ చేస్తే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఎప్పుడు రావు. అంటే ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కూడా లేదు. ప్రభుత్వ ఆసుపత్రులు అంటే బాగా అంటే దిగువ తరగతి వాళ్ళు, పేదవాళ్ళు వీళ్ళు వెళ్ళే హాస్పిటళ్ళు, అందులో డాక్టర్స్ ఉంటే నర్సులు ఉండరు, నర్సులు ఉంటే ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళకి కావాల్సిన మందులు ఉండే, అంటే చాలా సమస్యలు ఉన్న సందర్భంలో ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా పనిచేస్తున్న డాక్టర్లు ఎవరంటే మేజర్గా అంటే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ సంబంధించిన డాక్టర్లు మాత్రమే పనిచేస్తున్నారు. ఈ మొత్తం సందర్భంలో ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు ఎవరు కూడా పనిచేయట్లేదు. అంటే గతం నుంచి అంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యం వల్ల వీళ్ళకి ఎలా ఈ ఎక్విప్మెంట్స్ కానీ ప్రొటెక్షన్స్ కానీ లేకపోవడంలోనే ఈ పరిస్థితి వచ్చి ఉండొచ్చు కదా. అదే దిస్ ఈజ్ ద మెయిన్. నా ప్రకారంగా అయితే ప్రాపర్ పాలసీ లేకపోవడం మూలంగానే ఇలాంటి సిచ్యువేషన్ని ముందుగానే ఫోర్సీ చేసి, కోవిడ్-19 కాదు ఏ వైరస్ అయినా కానీ ఇలాంటి డిజాస్టర్స్ని ముందు చూపుతూ దీన్ని గ్రహించి దీని గురించి ప్రాపర్ ప్రణాళిక పెట్టుంటే ఇలాంటి సమస్య వచ్చేవి కావు. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్కి వచ్చేసరికి ప్రైవేట్ హాస్పిటల్కి ఎస్టాబ్లిష్మెంట్ కోసం గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇలాంటి టైంలో వాళ్ళే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరు మీద ముందుకు రావాలి. కానీ దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటేమో ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండవు కాబట్టి కంటిన్యూస్గా ఏదైనా ఒక పేషెంట్ మొన్న రీసెంట్గా లక్కడికపుల్లో అంటే ఫస్ట్ కేసు మీకు తెలిసి ఉంటుంది, అతను కోవిడ్-19 వచ్చిందనే విషయమే తెలియదు. అతను నార్మల్ ఎయిల్మెంట్స్ ఉన్నాయని చెప్పి అతను అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన చనిపోయిన తర్వాత కోవిడ్-19 అని చెప్పి బయటపడింది.
సో ఇలాంటి కమ్యూనికేషన్ ప్రాబ్లం మూలంగా ఇంకా వైరస్ స్ప్రెడ్ అవుతుందని చెప్పి చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్లో అడ్మిట్ చేసుకోవద్దు, ఏమున్నా డైరెక్ట్గా ప్రభుత్వం రికగ్నైజ్ చేసిన హాస్పిటల్స్లోనే వాళ్ళని అడ్మిట్ చేయండి అని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే దీంట్లో ప్రాక్టికల్ డిఫికల్టీస్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు వేసిన తర్వాత హైకోర్టు డైరెక్షన్స్ తర్వాత అలాగే సెంట్రల్ కమిటీ విజిట్ తర్వాత కొంత ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది డాక్టర్స్కు. అంటే ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? అది చూడాలండి. ఇప్పుడు కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఆ కోర్టు ఆర్డర్ అమలవుతుందా లేదా అన్నది మరో అంటే ఒక ఛాలెంజింగ్ టాస్క్ అది. జనరల్గా ప్రజా ప్రయోజన వాద్యానికి రిట్ పిటిషన్కి తేడా ఏంటంటే, ప్రజా ప్రయోజన వాద్యం ఒక్కసారి అడ్మిట్ అయినట్లయితే కోర్టు బాధ్యత అది. తన ఆర్డర్స్ అమలు అవుతున్నాయా లేదా, అది ఉల్లంఘిస్తే కోర్టు సుమోటోగా దీన్ని కంటెంప్ట్ తీసుకోవచ్చు, లేదా మాలాంటి అడ్వకేట్స్ని అడగచ్చు, మీరు పిటిషనర్ దారు కదా, మీరు చెప్పండి ప్రభుత్వం చెప్తున్నది నిజమా లేదా, ఇది అమలు అవుతుందా, వీళ్ళకి నిజంగా ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగిందా, డాక్టర్స్కి ఇలాగే కంటిన్యూస్గా అనేదంటే ఒకసారి ఇస్తే సరిపోద్దా, ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా కోర్టు దాన్ని మానిటర్ చేస్తుందా? మానిటర్ చేయాలండి. చేయకపోతే చాలా కష్టం. ఎందుకంటే ఒక్కసారి ఇచ్చేసి గమ్మునైపోతే అది తూతూ మంత్రంగా 2 వారాల వ్యవహారం అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ సర్వసాధారణంగా అయిపోతుంది. మళ్ళీ మేము కొత్త పిఐఎల్స్ వేసాం. ఒకే ఇష్యూ మీద 5 పిఐఎల్స్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే కోర్టు కంపల్సరీగా టైం టు టైం దాన్ని సూపర్వైజ్ చేసి దాన్ని పెండింగ్లోనే పెట్టి టైం టు టైం ఇంటరిమ్ ఆర్డర్స్ పాస్ చేస్తూ సూపర్వైజ్ చేస్తూ ఆర్డర్ అమలు అవుతుందా లేదా చూడాల్సిన బాధ్యత కోర్టుకుంది. అంటే అది ఎప్పటి వరకు అంటే మానిటర్ చేస్తుంది, దానికి ఒక టైం బౌండ్ ఉంటుందా, లేకపోతే ఓకే ఇంతవరకు కరెక్ట్ అంటే గవర్నమెంట్ ఏమన్నా మేము బాగానే సక్సెస్ఫుల్గా దీన్ని మీరు చెప్పిన ఆర్డర్స్ ఫాలో అవుతున్నాం, దీని మీద పెద్ద ఇంకా ఇష్యూ ఉండదు ఫ్యూచర్లో అని చెప్పి దాన్ని క్లోజ్ చేసే అవకాశం ఏమన్నా ఉంటుందంట? ఇప్పుడు నిన్న ప్రశాంత్ భూషణ్ గారు ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రాశారు, ప్రముఖ న్యాయవాది. ఆయన ఏమంటారంటే, కొందరు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొందరు జడ్జిలు హోప్ అండ్ ట్రస్ట్ కాన్సెప్ట్ మీద ప్రభుత్వాన్ని గుడ్డిగా నమ్మి కేసులు క్లోజ్ చేసేస్తున్నాయన్న ఒక కామెంట్ ఆయన చేశారు. అలా చేసే కొన్ని న్యాయస్థానాలు ఉన్నాయి. కొందరు జడ్జిలు లేదు మనం ఇది క్లోజ్ చేయకూడదు, ఈ ఇష్యూ ప్రాపర్గా 100% దీనికి సొల్యూషన్ వచ్చేంత వరకు ఇది మన పరిధిలోనే పెట్టుకోవాలి, తరచూ ఎగ్జిక్యూటివ్ని అడుగుతూ ఉండాలి, రిపోర్ట్స్ కాల్ఫర్ చేస్తూ ఉండాలి, ఇదంతా మేము సూపర్వైజ్ చేస్తాము అని చెప్పి భరోసా ఇస్తూ కేసుని కొనసాగించే జడ్జిలు కూడా ఉన్నారు. సో నా కేసుకు వచ్చినట్లయితే ఇప్పటికీ ఫైనల్ ఆర్డర్ రాలేదు. తరచూ ప్రతి ఒక్క వారం తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ వేస్తున్నారు, అది దాని నిజాన్ని పరిశీలించి మళ్ళీ అప్రాప్రియేట్ డైరెక్షన్స్ ఇస్తుంది. సో నా ప్రకారంగా ఇప్పుడు ఏదైతే హైకోర్టు చేస్తుందో అది చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ కేసు క్లోజ్ అయిపోతే మళ్ళీ నేను ఇది అమలు అవుతుందా లేదా అని చెప్పి నేను మళ్ళీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి మళ్ళీ కంటెంప్ట్ వేయడము, లేదా మళ్ళీ కొత్త ప్రజా ప్రయోజన వాద్యం వేయడం కన్నా కోర్టే దాన్ని సూపర్వైజ్ కంటిన్యూస్గా చేస్తుంది కాబట్టి అది ఒక శుభసూచకం. అంటే మీరు అంటే ఇది స్పెషల్ కేసు, ఇప్పుడు కోర్టు కూడా ఇమ్మీడియట్ రెస్పాండ్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్పెక్షన్కి వచ్చింది, కొంతవరకు ఫాస్ట్గానే అయిపోయింది అని చెప్పొచ్చు. అంటే డాక్టర్ల విషయంలో కొంత ఫాస్ట్గా అయింది, ప్రజల్లో కూడా ఫాస్ట్గా అయిందని నేను అన్ను. ఫాస్ట్గా అయింది ఎందుకంటే వాళ్ళకి అసలు ట్రీట్మెంట్ అంటే వైరస్ వ్యాప్తి చెందడానికి 1 సెకండ్ చాలు. సో వాళ్ళకి మిగతా కేసులతో పోల్చుకుంటే కొంతవరకు స్పీడ్ అయింది. అంటే మిగతా కేసుల విషయంలో మీరు చాలా పిల్లు వేశారు, అంటే వాటి పరిస్థితికి వీటి పరిస్థితికి మీకు ఏమైనా తేడా కనిపిస్తుందా? తేడా అంటే ఇప్పుడు ఈ కేసులో ఇమీడియట్గా ఆర్డర్స్ పాస్ చేయకపోతే మేము పడిన శ్రమంతా వృధా అవుతుంది. సో ఆ విషయం న్యాయస్థానానికి కూడా తెలుసు కాబట్టి ఇమీడియట్గా ఇచ్చారు. కొన్ని కేసుల్లో అంత ఇమీడియట్ రిజల్ట్స్ అక్కర్లేదు. సో అలాంటి టైంలో ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి అందరు పార్టీలు నోటీసులు ఇష్యూ చేసి వాళ్ళ కౌంటర్లన్నీ తీసుకొని వాదోపవాదాలు వినిన తర్వాతే ఫైనల్ ఆర్డర్స్ ఇస్తారు. సో కోర్టు కూడా ఫైనల్ ఆర్డర్ ఇవ్వడానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఇంటరిమ్ ఆర్డర్స్ ఏంటంటే ఇమీడియట్గా ఒకవేళ ఆర్డర్ ఇవ్వకపోతే ఇర్రెపరబుల్ లాస్ అవుతుందా అన్నట్టు ఆ టైంలోనే ఇంటరిమ్ ఆర్డర్స్ ఇస్తుంది. సో నా కేసులో కూడా ఫైనల్ ఆర్డర్ రాలేదు. ఇర్రెపరబుల్ లాస్ అవ్వకుండా ఈ కేసు పెండింగ్ ఉన్న టైంలో డాక్టర్స్కి అన్యాయం జరగకూడదని చెప్పి ఇంటరిమ్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఇది అన్ని పిఐఎల్స్లో ఇంటరిమ్ ఆర్డర్స్ ఇవ్వాల్సిన గ్రౌండ్ ఉంటే కంపల్సరీ హైకోర్టు ఇస్తుంది. అది కన్విన్స్ చేసే బట్టి ఉంటుంది చాలాసార్లు. ఎందుకంటే పిఐఎల్స్లో చాలాసార్లు మనం ఎవరైతే పిటిషన్ వేస్తామో వాళ్ళు ఇన్పుట్స్ ఇవ్వాలి, ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి, ప్రాపర్ రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు నేను కూడా ఒక న్యాయవాదిగా చట్టం నాకు తెలుసు, కానీ నాకు అన్నీ తెలుసు అనుకొని పిల్లు వేస్తే నేను జస్టిస్ చేయలేను. సందర్భంలో వేస్తారు అసలు పిల్లు వేయడానికి ప్రాథమికంగా
ఫండమెంటల్గా ఏం కావాలంటారు? పిల్లి ఏ సందర్భంలో వేస్తారంటే, ఎప్పుడైతే మానవ హక్కులు ఉల్లంఘన అవుతాయో లేదా ప్రాథమిక హక్కులు రాజ్యాంగపరంగా అందరికీ ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో అది ఉల్లంఘన అయినప్పుడు, కానీ ఉల్లంఘన అయ్యే ఆస్కారం ఉన్నప్పుడు, ఎవరి హక్కులైతే ఉల్లంఘన అవుతున్నాయో వాళ్ళు కోర్టుకి రాలేని పరిస్థితుల్లో ఉంటే, ఇప్పుడు భయాందోళనకు గురైనప్పుడు రాలేకపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో డాక్టర్స్ రాలేని పరిస్థితి, గవర్నమెంట్ ఉద్యోగులు, మళ్ళీ వాళ్ళ అగెన్స్ట్గా డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ అవుతాయని భయం. సో అలాంటి సందర్భంలో కొందరు అవేర్నెస్ లేక అసలు వాళ్ళకి హక్కులు ఉన్నాయో లేదో అని తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్స్ తీసుకోండి, ఎస్సీ ఎస్టీలు తీసుకోండి, వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. పాపం ఎందుకు అవేర్నెస్ ఉండదంటే వాళ్ళు ఇన్ని రిజర్వేషన్స్ ఇచ్చినా వాళ్ళ కమ్యూనిటీ ఇంకా బ్యాక్వర్డ్నెస్లోనే ఉంది. సో అలాంటి కమ్యూనిటీస్ ఏదైతే ఇగ్నోరెంట్స్, ఎవరికైతే వాళ్ళ హక్కుల గురించి తెలియవో వాళ్ళ తరపున ఎవరైనా ముందుకొచ్చి, అంటే ఎవరైనా రైట్ కాన్షియస్ పీపుల్, హక్కుల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు వచ్చి కోర్టు తలుపులు తట్టి కోర్టుని ఈ ఇష్యూలో ఆర్డర్స్ పాస్ చేయమని అడగచ్చు. ఇది గతంలో ఎమర్జెన్సీ తర్వాత ఒక లెటర్ కార్డ్ని కూడా ప్రజా ప్రయోజన వాద్యంగా యాక్సెప్ట్ చేసి ఆర్డర్స్ పాస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఈ ప్రజా ప్రయోజన వాద్యాన్ని చాలామంది దుర్వినియోగపరుస్తున్నారని చెప్పి ప్రతి ఒక్క హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల అనుగుణంగా రూల్స్ ఫ్రేమ్ చేసి దీన్ని మిస్యూజ్ అవ్వకుండా ఏ చర్యలైతే తీసుకోవాలో అవన్నీ తీసుకోవడం జరిగింది. ఆ రూల్స్కి అనుగుణంగానే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే ప్రొసీజర్ ఎట్లుంటుంది? అంటే మామూలుగా ఎవరైనా వేయచ్చా, లాయర్ ద్వారానే వేయచ్చా, లేకపోతే అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అడ్వకేట్ ద్వారానే పిటిషన్ వేయాలని ఎక్కడా లేదండి. ఏ వ్యక్తి అయితే విక్టిమో, ఎవరైతే బాధితుడున్నాడో అతను డైరెక్ట్గా పార్టీ ఇన్ పర్సన్గా ఒకవేళ పిటిషన్ వేసుకోలేని పరిస్థితిలో ఉంటే లెటర్ రాయొచ్చు కన్సర్న్ రిజిస్ట్రీకి, మన హైకోర్టు రిజిస్ట్రీకి. కొన్ని కేసుల్లో ప్రజా ప్రయోజన వాద్యాల్లో కూడా అడ్వకేట్లు పెట్టుకునే స్తోమత ఉండదు కొన్ని ఆర్గనైజేషన్స్కి. అన్ని రిజిస్టర్డ్ ఎన్జిఓస్ ఉండవు. అన్రిజిస్టర్డ్ ఎన్జిఓస్ ఎలాంటి ఫండ్స్ లేకుండా కానీ ప్రజల హక్కుల గురించి పోరాట పట్టిమున్నటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా లెటర్ రాస్తే దానికి కోర్టు స్పందించి ఎన్నో సందర్భాల్లో ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అంటే పిల్ స్వీకరించడం, రిజెక్ట్ చేయడం అనేది ఎలాంటి సందర్భంలో ఉంటుంది? అంటే ఎలాంటి కేసుల్ని స్వీకరిస్తుంది హైకోర్టు, ఎలాంటి సందర్భాల్లో వాటిని రిజెక్ట్ చేస్తుంది అంటారు? ఒకటి, పిల్లు యాక్సెప్ట్ చేసేటప్పుడు ప్రాథమికంగా చూసేది దాంట్లో ఏమైనా రాజకీయ దురుద్దేశం ఉందా, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కక్ష సాధింపు చర్యగా ఏమైనా వేస్తున్నారా, 2. మూడోది, ఏదైనా అబద్ధాన్ని నిజమని చూపించి వేస్తున్నారా. ఈ 3 చూస్తారు. ఈ 3 ఏది కరెక్ట్ కాకపోయినా పిల్ డిస్మిస్ అవుతుంది. ఈ 3 ఏది డౌట్ ఉన్నా కోర్టు పెనాల్టీ ఇంపోజ్ చేయొచ్చు లేదా అడ్వాన్స్ డిపాజిట్ అడగచ్చు. మీరు ఫస్ట్ మీ బోనఫైడ్స్ ఎస్టాబ్లిష్ చేసేంత వరకు మీరు 1 lakh 2 lakh అప్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద కోర్ట్ డిపాజిట్ చేసి మీ బోనఫైడ్స్ క్లియర్ అయితే అప్పుడు మీరు మీ డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. మీ బోనఫైడ్స్ క్లియర్ అవ్వకపోతే ఆ డబ్బు మా దగ్గరే ఉంటుంది, ప్లస్ ఫర్దర్ పెనాల్టీ కూడా. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే చాలామంది మిస్యూజ్ చేయడం మొదలుపెట్టారు. సో అలా మిస్యూజ్ అంటే ఎలాంటి సందర్భంలో మిస్యూజ్ అయ్యే అవకాశం ఉందంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటికల్, ఇప్పుడు ప్రజా ప్రయోజన వాద్యం అన్నది ప్రభుత్వం వ్యతిరేకంగానే వేస్తారు. ఎందుకంటే ప్రజల యొక్క మానవ హక్కులను, ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి ప్రభుత్వం దాంట్లో విఫలమైనప్పుడు మనము జ్యుడిషియరీ దగ్గరికి అప్రోచ్ అవుతాం. సో అలాంటి సందర్భంలో కొందరు అపోజిషన్లో ఉన్నవాళ్ళు కోర్టులను పెట్టి పిటిషన్లు వేయించే ఆస్కారాలు ఉంటాయి. సో అలాంటప్పుడు కోర్టు ఇవన్నీ పరిశీలించి ఇది మిస్యూజ్ అవుతుందా లేదా అని చూసి ప్రాపర్ ఆర్డర్స్ పాస్ చేస్తుంది. సో ప్లస్ ఎవరైతే ప్రజా ప్రయోజన వాద్యం వేస్తారో వాళ్ళ అఫిడవిట్ కూడా ఇవ్వాలి. వాళ్ళకి ఎలాంటి రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఒకవేళ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నా అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, ఈ ఇష్యూకి దానికి ఏం సంబంధం లేదని అండర్టేకింగ్ ఇవ్వాలి. ప్లస్ వాళ్ళ బోనఫైడ్ సాటిస్ఫై అయిన తర్వాతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ యాక్సెప్ట్ అవుతుంది. అంటే ఈ ప్రాసెస్ అంతటికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? అంటే ఒక పిల్లు వేసిన తర్వాత, అంటే మీరు చెప్పారు పిల్లు వేయడం ఒక ఎత్తు, హైకోర్టు ఆర్డర్ వేయడం ఒక ఎత్తు, తర్వాత అది ఇంప్లిమెంటేషన్ అవ్వడం మరొక ఎత్తు అని చెప్పి, అంటే ఇంప్లిమెంటేషన్లో ఉండే సమస్యలు ఏ విధంగా ఉంటాయంటారు? ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అంటే ఒక్కసారి ఆర్డర్ పాస్ చేసిన తర్వాత, ఇప్పుడు మన హైదరాబాద్లోనే శాస్త్రిపురం సొసైటీ ఇష్యూ ఒకటి వచ్చింది. అక్కడ ఏదైతే ఇల్లీగల్గా ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయో అది గతంలోనే హైకోర్టు వివిధ ఆర్డర్స్ ద్వారా మన మున్సిపాలిటీకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్న ఇల్లీగల్ ఇండస్ట్రీస్ అన్నీ ఖాళీ చేపిమని. కానీ 2020 వరకు ఖాళీ చేపిలేదు.
2020లో మళ్ళీ ఫ్రెష్ పిఐఎల్లో కోర్టు అడగడం జరిగింది, ఇన్ని సంవత్సరాలు మీరు నిద్రపోతున్నారా. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే గతంలో 4 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం పాస్ చేసిన ఆర్డర్స్ కూడా అమలుకి నోచుకోలేవు. అది మళ్ళీ కోర్టు దృష్టికి వచ్చేంత వరకు ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అది ఆర్డర్ తేవడం అంత ఈజీ అయినప్పటికీ దాని ఇంప్లిమెంటేషన్ అన్నది ప్లస్ ఇంప్లిమెంట్ చేయడానికి కంటెంప్ట్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయొచ్చు. మరి దాన్ని చాలా వరకు లాస్ట్ మినిట్లో చాలామంది అధికారులు ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళు క్షమాపణలు కోరుకొని కేసు మాఫీ చేయించుకుంటారు. సో అలాంటి పెద్ద శిక్షలు పడిన సందర్భాలు లేవు కంటెంప్ట్లో. ఒకవేళ పడినా ఒకటి పిల్ ద్వారా అంటే మనకు అర్థమవుతుంది అంటే పిల్ ద్వారా హైకోర్టు దృష్టికి సమస్య అంటే బయటికి వస్తుంది. వచ్చిన తర్వాత హైకోర్టు కొన్ని సూచనలు డైరెక్షన్స్ ఇస్తుంది. తదనంతరం జరిగే పరిణామాలు మళ్ళీ కొంతవరకు పాజిటివ్గా జరగవచ్చు, కొంతవరకు నెగిటివ్గా జరగవచ్చు. అంటే థ్యాంక్ యూ సమీర్ అహ్మద్ గారు అంటే ఈరోజు డిస్కషన్కి వచ్చినందుకు. అంటే డాక్టర్స్ విషయంలో అంటే చాలా కేసుల్లో పిల్స్ వేసినప్పటికీ అంటే కోవిడ్ నేపథ్యంలో డాక్టర్స్కు ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఎక్విప్మెంట్స్ లేకపోవడం అనేది అంటే చాలా కీలకమైన విషయం. ఎందుకంటే డాక్టర్లు ఇప్పుడు కోవిడ్ అనే కాదు ప్రతి డాక్టర్ కూడా చెప్పండి. ఇంకో పాయింట్ యాడ్ చేయదలుచుకున్నాను. ఈ డాక్టర్ సమస్యే కాకుండా నేను రీసెంట్లీ ట్రాన్స్జెండర్స్ కోసం ఒక ప్రజా ప్రయోజన వాద్యం కూడా వేయడం జరిగింది. వాళ్ళకి ఏదైతే అన్యాయం జరుగుతుందో ట్రాన్స్జెండర్స్ని ఏదైతే సిటీలో అన్ని చోట్ల పోస్టర్స్ అంటించి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారో, కోవిడ్-19 అనేది వాళ్ళ మూలంగానే స్ప్రెడ్ అవుతుందని వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ప్లస్ వాళ్ళకి మినిమం రేషన్ కానీ వాళ్ళకి ప్రాపర్ రేషన్ కార్డ్స్ లేకపోవడం మూలంగా గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళకి అమలు అవ్వకపోవడం మూలంగా నేను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో ఒక అద్భుతమైన ఆర్డర్ రావడం జరిగింది. ఆ ఆర్డర్లో హైకోర్టు ఏం చెప్పిందంటే ప్రభుత్వానికి రిపోర్టు అంటే ఈ ట్రాన్స్జెండర్స్ ఇంట్రెస్ట్లో ఇప్పటివరకు మీరు ఏం స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు, ఏ ఎన్జిఓస్ ద్వారా వీళ్ళ సమస్యల్ని సాల్వ్ చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, ఇప్పటివరకు వాళ్ళ రక్షణ కోసం మీరు తీసుకున్న చర్యలు ఏంటి అని సమగ్ర రిపోర్ట్ సబ్మిట్ చేస్తూనే ఒక ఇంటరిమ్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. దట్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరెవరికైతే అవసరాలు ఉన్నాయో రేషన్ అవసరాలు ఉన్నాయో వాళ్ళకి ఎలాంటి ఐడెంటిటీ ప్రూఫ్, ఎందుకంటే ట్రాన్స్జెండర్ పుట్టుకతో ఒక పేరు వస్తుంది, ఆ తర్వాత సెక్షువల్లీ వాళ్ళు ఒక జెండర్గా థర్డ్ జెండర్గా ఐడెంటిఫై అయిన తర్వాత వాళ్ళకి ఐడెంటిటీ ఇష్యూస్ మూలంగా వాళ్ళకి ప్రాపర్ ఆధార్ కార్డ్స్ ఇవన్నీ లేకపోవడం మూలంగా అలాంటివి ఏం అడగకుండానే వాళ్ళకి ఈ రేషన్ ప్రొవైడ్ చేయమని చెప్పి ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అది పాస్ చేసి కూడా 3 రోజులు అయింది సార్. సో అది కూడా ఆ కమ్యూనిటీకి మీ ద్వారా ఈ మాధ్యమం ద్వారా తెలపాలని నేను ఈ పిఐఎల్ ద్వారా అంటే మీరు వేసిన 2 పిటిషన్లు ఇప్పుడు సక్సెస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఒకటి డాక్టర్స్ విషయంలో ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ రావడం, అలాగే ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కల్పించడం 2 హైకోర్టు ఆర్డర్ ద్వారా రావడం జరిగింది. ఇంప్లిమెంటేషన్ దశలో చూడాలి. ఇంప్లిమెంటేషన్ కూడా అయితే అంటే డాక్టర్స్కి ఆల్రెడీ స్టార్ట్ అయింది, ట్రాన్స్జెండర్స్ కూడా అవ్వాలని కోరుకుంటున్నాం. ఇది స్పెషల్ డిస్కషన్ ప్రజా ప్రయోజనాల వాద్యం. న్యూస్ ఈజ్ రైట్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.